వేసవి సెలవులు రాగానే కార్తీక్, రాహుల్, స్నేహ, ప్రియ మరియు అజయ్ కలిసి ఒక ప్లాన్ వేశారు. పట్నం వద్దకు దూరంగా అడవి అంచున ఉన్న అజయ్ తాతల నాటి పాత బంగళాలో ఈ వేసవిని గడపాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి వారు ఆ భారీ బిల్డింగ్ చేరుకున్నారు. చుట్టూ దట్టమైన చెట్లు, పైన గూడు కట్టుకున్న గబ్బిలాలు. చూస్తుంటేనే ఏదో తెలియని భయం. కానీ యువతరం కదా, అంతా మన భ్రమాన్ని కొట్టిపారేసి లోపలికి వెళ్లారు. ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ నలుగురు ఏమయ్యారు? ఖచ్చితంగా ఉత్కంఠభరితమైన ఒక మిస్టరీ కథ ఇక్కడ ఉంది. 5 స్నేహితులు ఆ పాత బంగ్లాలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆ నలుగురు ఏమయ్యారు అనే కథనం మీకోసం. ఆఖరి గది, ఆ నలుగురు ఏమయ్యారు. సాయంత్రం 6 గంటల సమయానికి వారు ఆ భారీ బిల్డింగ్ చేరుకున్నారు. చుట్టూ దట్టమైన చెట్లు, పైన గూడు కట్టుకున్న గబ్బిలాలు. చూస్తుంటేనే ఏదో తెలియని భయం. కానీ యువతరం కదా, అంతా మన భ్రమ అని కొట్టిపారేసి లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. కార్తీక్ ఒక్కడే కింద హాల్లో నిద్రపోతుండగా మిగిలిన నలుగురు, రాహుల్, స్నేహ, ప్రియ, అజయ్ ఆ రహస్య గది వైపు వెళ్లారు. మొదటి శబ్దం. కింద ఉన్న కార్తీక్ పైనుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. పరుగెత్తుకుంటూ పైకి వెళ్లేసరికి ఆ రహస్య గది తలుపు తెరిచి ఉంది. రెండో శబ్దం. గది లోపల నుంచి ఏదో భారీ వస్తువు కింద పడిన చప్పులు. కార్తీక్ భయపడుతూనే ఆ గదిలోకి అడుగు పెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కిటికీలు బిగించి ఉన్నాయి. గదిలో ఒక పాతకాలపు అద్దం తప్ప ఏమీ లేదు. ఆ నలుగురు ఏమయ్యారు? కార్తీక్ పిచ్చివాడిలా ఇల్లంతా వెతికాడు. రాహుల్ ఫోన్ హాల్లోనే ఉంది, కానీ తను లేడు. స్నేహ, ప్రియ వస్తువులు గదిలోనే ఉన్నాయి, కానీ వాళ్ళు మాయమయ్యారు. కార్తీక్ కిటికీలోంచి బయటకు చూస్తే దూరంగా అడవిలో నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్న నీడలు కనిపించాయి. కానీ వారు పిలిచినా పలకడం లేదు, వెనక్కి తిరిగి చూడటం లేదు. మిస్టరీ ముగింపు. ఆ బిల్డింగ్ గోడల మధ్య ఏదో రహస్యం దాగి ఉందని, ఆ గదిలోకి వెళ్లిన వారు మనుషులుగా తిరిగి రారని స్థానికులు చెప్పుకుంటారు. కార్తీక్ ఇప్పటికీ ఆ రాత్రి తన స్నేహితులకు ఏమైందో తెలియక ఆ అద్దం వెనుక ఏదో మాయా ప్రపంచం ఉందేమోనని భయపడుతూనే ఉన్నాడు.